తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ ఇంటి ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ హత్య కేసు అంశమై మృతుని భార్యతో పాటు మరికొంతమంది వైసీపీ కార్యకర్తలు జేబీ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఈ కేసులో నిందితులను జేపీ శ్రీనివాస్ కాపాడుతున్నారంటూ ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో ఇంటి బయటకు వచ్చినటువంటి జేబీ శ్రీనివాస్ పైన కొంతమంది దాడికి ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో జేబీ అనుచరులు టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణలో వైసీపీ కార్యకర్త కత్తితో రావడం కూడా ఒక కలకలం రేపిందని చెప్పాలి. వారిని అడ్డుకునే క్రమంలో జేబీ శ్రీనివాస్ చేతికి కూడా కొద్దిగా గాయమైనట్టుగా తెలుస్తోంది. దీంతో మరికొంతమంది టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పూర్తిగా వైసీపీ కార్యకర్తలు అయితే అక్కడి నుంచి పరారయ్యారు. తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ నివాసం ముందు జరిగిన ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జేబీ శ్రీనివాస్ ఇంటి ముందు భద్రత పెంచారు. ఇక ఇదే కేసు విషయమై కోర్టులో విచారణ జరుగుతుండగా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వ్యక్తిని వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ టీడీపీ ఆరోపించిన మరుసటి రోజు వైసీపీ కార్యకర్తలు జేబీ శ్రీనివాస్ ఇంటి ముందు ధర్నాకు దిగడంతో ప్రస్తుతం తిరుపతి రాజకీయం పూర్తిగా వేడెక్కింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, జేబీ శ్రీనివాస్ ఇంటిపైకి ఎందుకు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏకంగా దాడికి పాల్పడే ప్రయత్నం చేశారు? ఇక్కడ అసలు ఎందుకు ఇంతగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి? రవిచంద్ర, తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ ఇంటి ముందు ఈ రోజు ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. ఈ ఒక్క కేసుకు సంబంధించి ఒక హత్య కేసు అంటే 2019లో ఇక్కడ మురళి అనే రౌడీ షీటర్ హత్య జరిగింది తిరుపతిలో. ఆ కేసుకు సంబంధించి నిన్న కోర్టు వాయిదాలో ఏదైతే వచ్చిన వ్యక్తిని సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వ్యక్తిని వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ ఏదైతే కిడ్నాప్ గురయ్యాడో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో వారిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు వైసీపీ నేతలు గతంలో హత్యకు గురైన రౌడీ షీటర్ మురళి భార్యను కూడా ఈ రోజు ఇక్కడ జేబీ శ్రీనివాస్ ఇంటి ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంటి ముందు ఆమె ఏదైతే నిరసన వ్యక్తం చేశారు, తన భర్త హత్యకు సంబంధించిన నిందితులకు టీడీపీ వత్తాసు పలుకుతోందని, వాళ్ళను కాపాడుతోందంటూ కూడా గతంలో మృతి చెందిన మురళి అనే వ్యక్తికి సంబంధించిన టీడీపీ నేతల పైన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా జేబీ శ్రీనివాస్ మీద ఆరోపణ చేస్తూ ఆయన ఇంటి ముందు ధర్నా చేశారు. అయితే ఆమెతో పాటు మహిళలతో పాటు జరిగింది. ఇదే సమయంలో ఇంట్లో నుంచి జేబీ శ్రీనివాస్